49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. కేంద్ర ప్రభుత్వం దేశంలో అన్ని వర్గాల వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులోనే రైతుల కోసం అందుబాటులో ఉన్న గొప్ప పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి చెప్పుకోవాలి. ఇక్కడ పంట పెట్టుబడి సాయం కింద రైతులకు నగదు అందిస్తుంది. 2019లో ఈ స్కీమ్ను ప్రారంభించగా అప్పటి నుంచి ప్రతి ఏటా 6,000ను రైతు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇక్కడ మొత్తం 6,000 ఒకేసారి కాకుండా 3 సమాన విడతల్లో 4 నెలలకోసారి 2,000 చొప్పున అందిస్తుంది. ఇక్కడ నగదు మొత్తం నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో జమ చేయవచ్చు. పీఎం కిసాన్ స్కీమ్ కింద 21వ విడత డబ్బులు గతేడాది నవంబర్ 19న విడుదలయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు కోయంబత్తూరు వేదికగా ఈ డబ్బుల్ని నేరుగా రైతుల ఖాతాలో జమ చేశారు. అప్పుడు మొత్తం 9.35 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో 18,000 కోట్లకు పైగా నిధులు జమ అయ్యాయి. కొత్త రిజిస్ట్రేషన్లకు ఫార్మర్ ఐడిని తప్పనిసరి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దాదాపు 3 నెలలు కావస్తున్న తరుణంలో 22వ విడత నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇవి ఈ నెలలోనే విడుదల కానున్నట్లు సమాచారం. అంతకుముందు చరిత్ర పరిశీలిస్తే పీఎం కిసాన్ స్కీమ్ 19వ విడత నిధులు ఫిబ్రవరి 24న విడుదలయ్యాయి. దానికి ముందు 2024లో 16వ విడత నిధులు ఫిబ్రవరి 28న విడుదల చేసింది కేంద్రం. 2023లో కూడా 13వ విడత నిధుల్ని కేంద్రం ఫిబ్రవరి 27న విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఈసారి కూడా 22వ విడత డబ్బులు ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు పొందాలంటే లబ్ధిదారులు ఖచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కామన్ సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్లో ఆధార్ ఓటీపీ ద్వారా కేవైసీ పూర్తి చేయవచ్చు. పీఎం కిసాన్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇక మీ స్టేటస్ తెలుసుకునేందుకు పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ను సందర్శించవచ్చు. అక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఫార్మర్స్ కార్నర్లో నో యువర్ స్టేటస్ పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ పేరును ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.